మీ బిజినెస్ మా ప్రచారం. టు అడ్వర్టైజ్ ఆన్ iNews యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ 7842323399. రాజకీయాల్లో ఉన్నామన్నట్లుంటే ఎట్లా? అధికారిక హోదా ఉండాలి, చుట్టూ మంది మార్బలం కనిపించాలి. అవన్నీ ఉండాలంటే ఏ ఎమ్మెల్యేనో ఎంపీనో కావాలి. అందుకే ఎన్నికలు వచ్చాయంటే టికెట్ల కోసం అంత ఆరాటం. ఛాన్స్ ప్లీజ్ అని అడగడంతో ఆగడం లేదు బెజవాడ నాయకులు. చొక్కాలు విప్పకుండానే కండల ప్రదర్శనకు దిగుతున్నారు. ఇంతకీ ఏ సీటు కోసం ఇంత ఫైటింగ్? బెజవాడ పశ్చిమ సీటు కోసం పోటీ విపరీతంగా పెరిగిపోయింది. అధికార వైసీపీ ఇప్పటికే అక్కడ అభ్యర్థిని ప్రకటించేసింది. అయితే తెలుగుదేశం జనసేన పొత్తుల వ్యవహారం ఉండడంతో ఉమ్మడి అభ్యర్థి ఎవరనేది ఇప్పుడు చర్చగా మారింది. మొన్నటిదాకా ఎమ్మెల్సీగా ఉన్న బుద్ధా వెంకన్న తనకు సీటు కావాలంటూ టీడీపీ అధిష్టానంపై ఒత్తిడి పెంచారు. అందులో భాగంగానే ఆయన భారీగా బల ప్రదర్శన చేసి బెజవాడ దుర్గమ్మకు కూడా వినతిపత్రం సమర్పించి మరీ అధిష్టానంపై ఒత్తిడి పెంచే పనిలో ఉన్నారు. ఇక ఇదే క్రమంలో మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కూడా తనదైన శైలిలో సీట్ కోసం ప్రయత్నిస్తున్నారు. 2019 ఎన్నికల్లో జలీల్ ఖాన్ తన కూతురుని పశ్చిమ నియోజకవర్గం బరిలో నిలబెట్టారు. తర్వాత ఆమె ఓడి విదేశాలకు వెళ్లిపోయారు. పార్టీని కనీసం పట్టించుకోలేదనే అపవాదు ఉంది. గత ఎన్నికల తర్వాత జలీల్ ఖాన్ సైడ్ అవ్వడంతో మాజీ మంత్రి బేగ్ కుమారుడు పశ్చిమలో పార్టీ బాధ్యతలు చూశారు. ఆయనకు సిట్టింగ్ ఎంపీగా ఉన్న కేశినేని నాని సహకరించారు. ఇటీవల కాలంలో కేశినేని నాని వైసీపీ తీర్థం పుచ్చుకోవడంతో జలీల్ ఖాన్ మళ్లీ తెర మీదకొచ్చారు. విజయవాడ పశ్చిమ సీటు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. మైనార్టీల మద్దతు కూడగట్టుకుంటూ ఆయన కూడా బల ప్రదర్శనకు దిగుతున్నారు. అధికార పార్టీ మైనార్టీ అభ్యర్థిని దించింది కాబట్టి టీడీపీ నాయకత్వం కూడా తనకు అవకాశం ఇవ్వాలని ఒత్తిడి పెంచుతున్నారు జలీల్ ఖాన్. విజయవాడ వెస్ట్ సీటు కోసం మొదటి నుంచి జనసేన పార్టీ నాయకులు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. జనసేన విజయవాడ నగర అధ్యక్షుడిగా ఉన్న పోతిన మహేష్ పశ్చిమ నియోజకవర్గానికి పార్టీ ఇన్ఛార్జిగా కూడా ఉన్నారు. నియోజకవర్గంలో ఆయన కీలక నేతగా మారారు. తెలుగుదేశం పార్టీలో గ్రూపు రాజకీయాలు పెరిగిపోవడం జనసేనలో సింగిల్గా ఉన్న పోతిన మహేష్కి కలిసి వచ్చింది. మొన్నటిదాకా పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ని ధీటుగా ఎదుర్కొంది కూడా పోతిన మహేష్ మాత్రమే. అంతేకాదు పోతిన బీసీ సామాజిక వర్గానికి చెందిన నగరాలు కులస్తుడు. దీంతో ఆ వర్గానికి చెందిన స్థానిక ఓట్ బ్యాంక్ ఆయనకు కలిసి వచ్చే అంశంగా చెబుతున్నారు. దీంతో టీడీపీలో ఉన్న గ్రూప్ పాలిటిక్స్తో జనసేన బలంగా ఉన్న సీట్ కావడంతో పొత్తులో పశ్చిమ సీట్ని ఆ పార్టీకి ఇస్తారనే ప్రచారం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా సమన్వయ సమావేశాలు జరుగుతున్నా అగ్రనేతల సమన్వయంతో ముందుకెళుతున్నా విజయవాడ వెస్టులో జనసేన టీడీపీ నేతల మధ్య సఖ్యత లేదనే ప్రచారం జరుగుతోంది. వైసీపీ కొత్త ఇన్ఛార్జిగా వచ్చిన ఆసిఫ్కు ఇది కలిసొచ్చే అంశంగా రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. పొత్తులో ఈ సీటుని జనసేనకు కేటాయిస్తే తెలుగుదేశం పార్టీలోని కీలక నేతలు పరోక్షంగా వైసీపీ అభ్యర్థికి సహకరించేలా తెర వెనుక రాజకీయం చేస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే గతంలో ఉన్న ఓట్ బ్యాంక్ని పరిశీలిస్తే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ప్రజారాజ్యం సీటు కాబట్టి ఇప్పుడు జనసేన కూడా గెలుస్తుందని స్థానిక నేతల అభిప్రాయం. అయితే ఇప్పుడు టీడీపీతో పొత్తు ఉండడం, ఆ పార్టీ నేతల సహాయ నిరాకరణకు సిద్ధం కావడంతో పశ్చిమ సీటు ప్రతిపక్షాల విభేదాల నడుమ బంగారు పల్లెంలో పెట్టి అధికార పార్టీకి అందించినట్లవుతుందా అనే టాక్ కూడా నియోజకవర్గంలో హల్చల్ చేస్తోంది.